శివాయ గురవే నమః. జూలై నెల మాస ఫలాల్లో భాగంగా 11వ రాశి కుంభరాశి. ఈ రాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 మొత్తం 9. ఈ రాశి వారికి ఈ నెల గ్రహ సంచారం బాగుందండి. అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంది, లాభదాయకంగా ఉంది. సర్వత్ర విజయీ భవ అన్నట్టుగా మీరు ఏ రంగంలో ఏ ఆలోచన చేసినా కూడా అది విజయవంతం అవుతుంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సంతృప్తికరంగా ముందుకు సాగుతాం. అంటే ఏంటనమాట, మన గ్రహస్థితి బాగాలేకపోతే ఓ పని 2 సార్లు చేస్తే కానీ అవుతండి. మన స్థితి ఇప్పుడు వీళ్ళకి బాగున్నప్పుడు ఏమవుతుంది, ఆ పని ఒకసారి చేయగానే టక్ పని అయిపోతుంది, అది విజయవంతం అయిపోతుంది, దానికి పరిష్కారం లభిస్తుంది. ఆ విధంగా ఈ నెల మీకు ఆనందదాయకంగా సాగుతుందండి అయ్యా. కాబట్టి మీరు ఏం చేయాలి, ధైర్యంతో మీరు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. వాహన సౌఖ్యం ఉంది, సంతాన సౌఖ్యం ఉంది, కుటుంబంలో సమేతంగా చేసే ప్రయాణాలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. చిన్న చిన్న ప్రయాణాలు మీరు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అవి కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కళాకారులు అందరూ కూడా బాగుంది, అందరికీ బాగుంది. స్పెక్యులేషన్ బాగుంది. సంఘంలో మీరు ఉన్నత వ్యక్తుల్ని కలుస్తారు, దానివల్ల మీకు లాభం కూడా కలుగుతుంది. ఆగస్టులోగా ఉద్యోగులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది. వచ్చే నెల ఆగస్టులోపు అనమాట, తర్వాత జూలై ఆగస్టులోగా. ఇది అనుకూల కాలం ఉద్యోగస్తులకి. అయితే మీరు ఉద్యోగ నిర్వహణలో అజాగ్రత్త పనికిరాదు. దానివల్ల మీరు చిన్న చిన్న విషయాల్లో కొంచెం అధికారుల యొక్క వాళ్ళ చేత మాట పడే అవకాశం కూడా కనిపిస్తున్నది. కాబట్టి మీరు ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నదండి అయ్యా. రాజకీయ నాయకులకు గడ్డు కాలం ఏం బాగాలేదు. రాజకీయ నాయకులు ఈ రాశి వాళ్ళకి వాళ్ళు ఎంతోమంది ఆరోపణలు ఎదుర్కొంటారు. కళాకారులకు బాగుంది. ఈ శని కేతువులకు జపాలు చేయించడం కానీ, శనివార నియమాలు పాటించడం కానీ, వీలైతే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ చేసినట్లయితే మీకు ఇంకా యోగదాయకంగా సాగుతుంది. అదృష్ట సంఖ్య 8, సోమవారము, శుక్రవారము వారాల్లో మంచివి.